హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి జిల్లాల సమాచారంలో భాగంగా ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఏలూరు జిల్లా గురించి చూడబోతున్నాం. ఏలూరు డిస్టిక్ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ గిరిజనుల సాంప్రదాయ పండుగ కూడా ఇక్కడ చూడబోతున్నాం. కొమ్ము డ్యాన్స్ అనేది ఎట్లయితే మనం అల్లూరి సీతారామరాజు జిల్లాలో తిమ్సా డ్యాన్స్ చూసామో అదేవిధంగా ఈ యొక్క ఏలూరు జిల్లాలో మనకు కొమ్ము డ్యాన్స్ అనేది అంత ఇంపార్టెంట్. మరి ఇక జిల్లాలో ఉన్నటువంటి నదుల గురించి అయితేనేమి, సరిహద్దు జిల్లాలు, సరిహద్దు రాష్ట్రం ఏది, ముఖ్యమైన ప్రదేశాలు ఏమున్నాయి, ముఖ్యమైన వ్యక్తులు ఎవరున్నారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా చూడబోతున్నాం. మనకు రాబోయే ప్రతి ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, లేకుంటే ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి అయితేనేమి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏదో జిల్లాలు చేసామని కాకోకుండా ఒక డిఫరెంట్ వేలో మిగతా వాళ్ళకి భిన్నంగా ఇక్కడ మనం చూడడం జరుగుతూ ఉంది. మరి చూస్తే ఇక్కడ ఏలూరు జిల్లా, దీనికి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఏలూరే. అంటే ఏలూరు జిల్లాకు దానికి హెడ్ క్వార్టర్స్ కూడా అదే పేరుతో ఉంది. కొన్నిటికి లేదు కదా. ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఉంది. అన్నమయ్య జిల్లాకి ప్రధాన అంటే జిల్లా కేంద్రం ఎక్కడుంది అనుకో రాయచోటి. ఆ విధంగా దీనికైతే మాత్రం ఏలూరుకు ఏలూరే. వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాకు ఏమి కడప, పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లాకు నెల్లూరు. ఆ విధంగా ఇక్కడ ఏలూరుకు హెడ్ క్వార్టర్స్ మనకు ఏలూరే. సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే ఇక్కడ మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది, మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఉంది, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా. మరి సరిహద్దు రాష్ట్రం ఏముంది అక్కడ చూస్తే ఇక్కడ మనకు రాష్ట్రం, సరిహద్దు రాష్ట్రం ఏంటంటే ఏదంటే మనకు ఇది వచ్చేసి మనకు తెలంగాణ. ఒక్క తెలంగాణతోనే. అదే మనకు అల్లూరి సీతారామరాజు చూస్తే అల్లూరి సీతారామరాజు ఒక తెలంగాణతోనూ, ఒక ఒడిశాతోనూ, ఒక ఛత్తీస్గఢ్తోనూ 3 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే ఏకైక జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనమాట. దీనికి మాత్రం ఒకే ఒక్క సరిహద్దు రాష్ట్రం తెలంగాణ. అది కూడా భద్రాద్రి జిల్లాతో సరిహద్దును పంచుకుంటూ ఉంటుంది ఏలూరు జిల్లా. చూస్తే ఇక జిల్లా గురించి ముఖ్యాంశాలు చూసినట్టయితే మనం 2022లో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విస్తరణ భాగంగా ఇక పాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ యొక్క కృష్ణా జిల్లా అనేది ఏర్పడడం జరిగిందనమాట. మరి ఒకసారి మనం ఈ జిల్లా ఎట్లా ఏర్పడిందంటే 2022 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అది మరి కృష్ణా జిల్లా నుంచి కొంత భాగంతో ఈ యొక్క కొత్త జిల్లా ఏలూరు ఏర్పాటు కావడం జరిగింది. ఏలూరు కేంద్రంగా మనకి ఏలూరు గుర్తుకు రావాల్సింది మనకే ఉంటే కొల్లేరు సరస్సు గుర్తుకు రావాలా. కొల్లేరు సరస్సు. పులికాటు సరస్సు ఎక్కడ ఉంది మనకు తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లా కూడా కొత్తగా ఏర్పాటు కావడం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ఏర్పడింది. తిరుపతి జిల్లాలో ఉంది మనకు పులికాటు సరస్సు. ఇక్కడ కూడా మేజర్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మనకి ఏలూరు జిల్లా ఏర్పడింది. ఇక ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు కూడా ఉంది. మనకు ఏలూరు జిల్లా అంటే గుర్తు రావాల్సింది ద్వారకా తిరుమల లేదా చిన్న తిరుమల అనేసి. అనేకమైన ఎగ్జామినేషన్లో ద్వారకా తిరుమల ఎక్కడ ఉంది అడుగుతారనమాట. ప్రజెంట్ అయితే మాత్రం ద్వారకా తిరుమల అనేది ఏ జిల్లాలో ఉంది, ద్వారకా తిరుమల లేదా చిన్న తిరుపతి అనేది ఏ జిల్లాలో ఉందంటే ఏలూరు జిల్లా. గతంలో దాన్ని వెస్ట్ గోదావరి అనేవాళ్ళం. ఇప్పుడైతే మనకు జిల్లాలో ఏర్పడిన తర్వాత, కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ మరి యొక్క ద్వారకా తిరుమల లేదా చిన్న తిరుపతి అనేది ఏలూరు జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటిది బుద్ధా పార్కు మరియు పాపికొండలు ఇక్కడ ఉంది. పాపికొండ నేషనల్ పార్క్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా భాగాలు కూడా చూడడం జరిగింది ఇక్కడ మనకు. అల్లూరి సీతారామ జిల్లాలో కూడా మనకు పాపికొండలు ఉన్నాయి. అక్కడ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇది ఏలూరుతో కూడా లింక్ అయి ఉందన్నమాట. మరి ఇక్కడ మెయిన్ డ్యాన్స్ ఏమంటే కోయా డ్యాన్స్ లేదా కొమ్ము డ్యాన్స్లకు చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడ డ్యాన్సులు ట్రైబల్స్ యొక్క ముఖ్యమైన డ్యాన్సులు ఏమైతే ఉంటాయో అవి కంపల్సరిగా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి గతంలో అడిగారు కాబట్టి ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలా. కోయా డ్యాన్సు లేదా కొమ్ము డ్యాన్స్ అనేది, కోయా డ్యాన్స్ లేదా కొమ్ము డ్యాన్స్ అనేది ఇక ఏలూరులో మనకు ఈ యొక్క ఏలూరు జిల్లాలో కనిపించేటువంటి అతి ముఖ్యమైన డ్యాన్స్ అనమాట. అదే మాదిరి ఏలూరు అనేది మనకు తివాచీలకు కూడా ప్రసిద్ధి. గుర్తుంచుకోవాల్సిందేమంటే కొల్లేరు సరస్సు అనేది
కొల్లేరు సరస్సు అనేది ఏలూరు జిల్లాలో ఉంది. ఇది మంచినీటి సరస్సు. మరి పులికాడు సరస్సు అనేది తిరుపతి జిల్లాలో ఉంది. ఇది వచ్చేసి మనకు ఉప్పు నీటి సరస్సు అని గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో 2 ముఖ్యమైన సరస్సులు ఉన్నాయి. ఒకటేమో కొల్లేరు సరస్సు, రెండవదేమో పులికాడు సరస్సు. ఈ రెండింటి కూడా మనం క్లియర్ చూద్దాం. 2 మధ్య డిఫరెన్స్ ఏదో ఉందో చూద్దాం. మనం చూస్తే అక్కడ ఏలూరులోని నూజివీడు మామిడి పళ్ళ తోటలకు చాలా ప్రసిద్ధి. ఏలూరు జిల్లాలోని నూజివీడు అనేది మామిడి తోటలకు ప్రసిద్ధి. అదే మాదిరిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT కూడా నూజివీడులో ఉంది. కడపలో ఈ విధంగా అయితే ఉందో IIIT ఇడుపులపాయ, ఏలూరులో కూడా మనకు IIIT అనేది నూజివీడులో కూడా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రాగి రేకు శాసనం లభించిన ప్రాంతం కూడా గండిగూడెం, ఇది కూడా ఏలూరు జిల్లాలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రాగి రేకు శాసనం లభించింది ఏ ప్రాంతం అంటే ఆ యొక్క ప్రాంతం పేరేమంటే గండిగూడెం, ఇది కూడా ఏలూరు జిల్లాలోనే ఉంది. మరియు మనం బాగా వినే పేరు పోలవరం ప్రాజెక్టు. సో పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా ఇదే జిల్లాలో ఉంది. సో పోలవరం ప్రాజెక్టు ఏలూరు జిల్లాలోనే ఉందని మీరు గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి కాబట్టి ఏలూరు గురించి మనం స్పెషల్గా చదువుకోవాల్సి ఉంటుంది. మరి చూస్తే ఇక్కడ కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు అనేది ఇది మంచినీటి సరస్సు. పులికాడు సరస్సులా కాదు. పులికాడు సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు. ఇది ఉప్పునీటి కూడా చెప్పలేము. పులికాడు సరస్సు అనేది అటు సముద్రం నీరు ఇటు మంచినీరు కలుసుకొని ఒక డిఫరెంట్ ఉందన్నమాట. ఇది మొత్తం కొల్లేరు సరస్సు అయితే మాత్రం కంప్లీట్గా ఇది మంచినీటి సరస్సు. దీనికి విస్తీర్ణం 260 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది మంచినీటి సరస్సు అని గుర్తుపెట్టుకోండి. సో 1999లో అభయారణ్యంగా దీన్ని ప్రకటించబడింది. వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించబడింది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. సో ఇది సరస్సుల్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే కొల్లేరు సరస్సు. మరి కొల్లేరు అంటే మనకు గుర్తుకొచ్చేదంటే పులికాడు సరస్సు. మరి పులికాడు సరస్సు ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. పులికాట్ గుర్తుపెట్టు. పులికాట్ పులులు ఎక్కువ ఉంటాయని గుర్తుపెట్టుకో. సో పులులు ఎక్కడ ఉన్నాయి? శేషాచలం అడవుల్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. శేషాచలం అడవులు అంటే అక్కడ తిరుమల కాబట్టి పులికాడు పులి అని అట్లా గుర్తుపెట్టుకోండి. నాట్ రియల్ కాకుండా సో పులికాడు కదా, ఓ పులు తిరుమల ఎక్కువ కొండలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ పులులు ఉంటాయి, ఇక్కడ పులికాడు సరస్సు అని గుర్తుపెట్టుకోండి. సో పులికాడు సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుకు సరిహద్దులో ఉంటుంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఇది పులికాడు సరస్సు గుర్తుపెట్టుకోండి. మరి మనకు కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు కాగా పులికాడు సరస్సు అనేది ఇది తిరుపతి జిల్లాలో ఉంది. ఇది ఉప్పునీటి సరస్సు గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ యొక్క కొల్లేరుకు ప్రధానంగా బుడమేరు, ఉప్పుటేరు, రామిలేరు నదులు కొల్లేరు సరస్సులో కలిసిస్తాయి. ఈ 3 నదులు కూడా బుడమేరు, ఉప్పుటేరు, రామిలేరు ఈ 3 నదులు కూడా కొల్లేరు సరస్సులో కలుస్తాయి. ఆ తర్వాత కొల్లేరు సరస్సులోని నీటిని బంగాళాఖాతం చేర్చుకున్న నది పేరు ఏమంటే ఉప్పుటేరు అనమాట. ఇక్కడ అన్ని కలిసిన తర్వాత తిరిగి ఇది ఉప్పుటేరు అనేది బే ఆఫ్ బెంగాల్లో కలుపుతుంది. కొల్లేరు సరస్సు రామ్సార్ సైట్గా కూడా గుర్తింపు పొందబడింది. రామ్సార్ సైట్ ఇరాన్లోని రామ్సార్ ప్రదేశంలో కలుపుకొని ఏది చిత్తడి నేలలు ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో వాటిని ఈ చిత్తడి నేలలు ఒక ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. సో వాటిని రామ్సార్ సైట్ గుర్తించబడుతూ ఉంటుంది. మరి మనకు పులికాడు సరస్సు ఉంది, కొల్లేరు సరస్సు ఉంది. కానీ పులికాడు సరస్సు అనేది రామ్సార్ సైట్ కాదు, కానీ కొల్లేరు సరస్సు అనేది రామ్సార్ సైట్. సో ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో రామ్సార్ సైట్గా గుర్తించబడే ఏకైక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ఒక కొల్లేరు సరస్సు అని గుర్తించండి. మరి ఈ యొక్క కొల్లేరు సరస్సు అనేది సైబీరియన్ క్రేన్లకు ప్రసిద్ధి. సైబీరియన్ కొంగలకు ఈ యొక్క కొల్లేరు అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ చూస్తే ద లేక్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ నవంబర్ 1999. సో 1999లో ఈ యొక్క కొల్లేరు లేక్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించబడింది. అండర్ ఇండియాస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అండ్ డిజిగ్నేటెడ్ ఏ వెట్లాండ్స్ అంటే ఏమండి చిత్తడి నేలలు. సో వెట్లాండ్స్ అంటే
చిత్తడి నేలలు. సో వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ నవంబర్ 2002 అండర్ ద ఇంటర్నేషనల్ రామ్సర్ కన్వెన్షన్. సో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రకారం సో 1999లో ఇండియా యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇది రామ్సర్ సైట్గా మనగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఓకేగా గుర్తించబడింది అనమాట. కొల్లేరు లేక్ లొకేటెడ్ బిట్వీన్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. సో కొల్లేరు సరస్సు అనేది గోదావరి నదికి మరి కృష్ణా నదికి మధ్యలో ఉంది. ఇట్ ఈస్ మేజర్ అట్రాక్షన్ టు మెనీ మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్ అంటే వలస పక్షులకు ఇది చాలా చాలా అట్రాక్ట్ చేసే ప్రదేశం. లైక్ ఇక్కడ ఏమొస్తుంటే మనకు ముఖ్యంగా సైబేరియన్ క్రేన్స్ కొంగలు, ఇబిస్ మరియు పెయింటెడ్ స్టార్స్. సో రంగు ఉన్నటువంటి గ్రే పెలికాన్స్ అనేటివి ఈ యొక్క కొల్లేరు లేక్కు వస్తూ ఉంటాయి. కొల్లేరు బర్డ్ శాంక్చురీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999 ప్రొటెక్ట్స్ ద వెట్లాండ్ ఏరియా. ద ఆటపాక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ద ఆటపాక బర్డ్ శాంక్చురీ. మరి నేలపట్టు ఎక్కడుందండి? సో నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఎక్కడుందంటే మనకు పులికాడు సరస్సు దగ్గర చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో ఉంటే ఓకే, నేలపట్టు తిరుపతి జిల్లాలో ఉంటే మరి ఆటపాక బర్డ్ శాంక్చురీ అనేది ఎక్కడుందంటే మనకు కొల్లేరు లేక్ దగ్గర ఉంది. ఇప్పుడు గుర్తించాల్సి మనకేమంటే కొల్లేరు లేక్. సో కొల్లేరు లేక్ అనేది ఎక్కడ మనకు ఏలూరు జిల్లాలో ఉంది, కొత్తగా ఏర్పాటు కావడం జరిగింది. మరి పులికాట్ అనేది పులికాట్ ఇది కూడా ఎక్కడుందంటే ఇది తిరుపతి జిల్లాలో ఉంది, ఇది కూడా కొత్తగా ఏర్పాటు కాబడింది అనమాట. ఓకే, ఇది కూడా కొత్తగా ఏర్పాటు కాబడింది. అయితే కొల్లేరు లేక్ అనేది మనకేమంటే రామ్సర్ సైట్, మరియు ఇది మంచినీటి సరస్సు. ఇది రామ్సర్ సైట్ కాదు, ఇది ఉప్పునీటి సరస్సు. ఇక్కడ మనకి ఏముందంటే కొల్లేరు లేక్లో మనకు ఆటపాక బర్డ్ శాంక్చురీ ఉంది. ఆటపాక బర్డ్ శాంక్చురీ ఉంటే మరి పులికాట్ లేక్ దగ్గర మనకి ఏముందంటే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఉంది. అట్లా ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటే మర్చిపోలేమన్నమాట. నెక్స్ట్ చూస్తే కొల్లేరు రికగ్నైజ్డ్ యాజ్ రామ్సర్ సైట్. ద డిఫరెన్స్ బిట్వీన్ కొల్లేరు అండ్ పులికాట్ లేక్ ఒకసారి చూస్తే కొల్లేరు లేక్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్, మంచినీటి సరస్సు. మరి పులికాట్ లేక్ అనేది అంటే బ్రాకిష్ వాటర్ లగూన్ అనమాట. ఇది అంటే ఇక్కడ బ్రాకిష్ లగూన్ అంటే ఏమంటే కంప్లీట్గా ఇది ఉప్పు కాదు, కంప్లీట్గా ఇది మంచినీటి సరస్సు కాదు, రెండు మిక్స్ అయింది. దాన్ని ఏమంటే ఉన్నాం బ్రాకిష్ వాటర్ అంటాం. మరి బిట్వీన్ కృష్ణా రివర్ అండ్ గోదావరి డెల్టా మధ్యలో ఉంది కొల్లేరు లేక్ అనేది. ఇక్కడ ఇది బిట్వీన్ తిరుపతి డిస్టిక్ అండ్ తిరువల్లూరు డిస్టిక్ ఇన్ తమిళనాడు. రామ్సర్ సైట్ కొల్లేరు బర్డ్ శాంక్చురీ ఉంది ఇక్కడ. సో రామ్సర్ సైట్ గుర్తించబడింది. ఇక్కడ నాకు ఏముందంటే బర్డ్ శాంక్చురీ అనేది నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ దీనికి ఏమంటే మైగ్రేటరీ బర్డ్స్ వలస పక్షులు ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే పులికాట్ లేక్లో కూడా ఇక వలస పక్షులు మైగ్రేటరీ బర్డ్స్ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడ నివసించి దానికి సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. కొల్లేరు లేక్ ఈజ్ ద ఓన్లీ రామ్సర్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఏకైక రామ్సర్ సైట్ ఏది అంటే అది కొల్లేరు లేక్. ఇది చూస్తే మనం చెప్పాం ద్వారకా తిరుమల. సో ద్వారకా తిరుమల అనేది జిల్లాలకు ముందు వెస్ట్ గోదావరిలో ఉంటే జిల్లా విడిపోయిన తర్వాత ఇది ఏలూరు జిల్లాకు రావడం జరిగింది. దీన్నే ఇక ద్వారకా తిరుమలని మనం చిన్న తిరుపతి అని కూడా అంటూ ఉంటాం, చిన్న తిరుమల అని కూడా అంటాం. దీన్నే రెండవ తిరుపతి అని లేదా చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారనమాట. ద్వారకా తిరుమల సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కృష్ణా రివర్. ఇది ఇంపార్టెంట్. సో ద్వారకా తిరుమల అనేది ఏ నది ఒడ్డున ఉందని అడుగుతారు మిత్రమా. సో ద్వారకా తిరుమల అనేది ఏ నది ఒడ్డున ఉందంటే కృష్ణా రివర్ ఒడ్డున ఉంది. కృష్ణా రివర్. మరి అదే మాదిరిగా విజయవాడ కూడా ఎక్కడ ఉంది? కృష్ణా రివర్. ఓకేనా. మరి రాజమండ్రి, గోదావరి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. కర్నూలు జిల్లా తుంగభద్ర, కడప, పెన్నా, నెల్లూరు, పెన్నా. సో ఈ విధంగా మనకు చాలా ముఖ్యంగా చూడాల్సింది ఇవి. స్వయంభుగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకాని ముని పేరు మీద ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లుగా చరిత్ర చెబుతూ ఉందన్నమాట. సో గతంలో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ అడిగారనమాట, ద్వారకా తిరుమల అనేది ఏ నది ఒడ్డున ఉంది లేదా ద్వారకా తిరుమల అనేది ఏ జిల్లాలో ఉంది అని గతంలో అడిగిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే మనం పోలవరం ప్రాజెక్ట్. సో ఆంధ్రప్రదేశ్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది పోలవరం ప్రాజెక్ట్.
పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటిది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో మరి ఆంధ్రప్రదేశ్ నందు ఇక పోలవరం ప్రాజెక్ట్ మనకు కంప్లీట్ అయిపోతే అత్యద్భుతంగా నీటిని అన్ని ప్రదేశాలకు మళ్లించుకొని మనకి పంటలు బాగా పండించుకోవచ్చు అనమాట. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుందంటే మనకు ఈ యొక్క ఏలూరు జిల్లాలోనే మనకు ఉందన్నమాట. ఇది వచ్చేసామంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనమాట. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనమాట. అంటే మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట ఆన్ ద గోదావరి రివర్. ఇది గోదావరి నది మీద కట్టబడి ఉంది ఏలూరు జిల్లాలో. సో ఏలూరు జిల్లాలోని గోదావరి నది మీద ఇక పోలవరం ప్రాజెక్టు కట్టబడి ఉంది. అడగచ్చు అనమాట, పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టబడి ఉందంటే ఇది ఏం చెప్పాలి, గోదావరి నది మీద కట్టబడి ఉంది. ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అకార్డెడ్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్. ఇది దీనికి జాతీయ హోదా ఉందన్నమాట. ఈ యొక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటే అర్థం ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ను ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఫండింగ్తో మనకి ప్రాజెక్ట్ కట్టుకుంటాం కాబట్టి ఇది నేషనల్ ప్రాజెక్ట్. అది మనం చూసాం తెలంగాణలో మనకి నేషనల్ ప్రాజెక్ట్ లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. అది కంప్లీట్గా రాష్ట్రం వల్ల కట్టుకోవడం జరిగింది. వాళ్ళు అడిగారు చాలాసార్లు మాకు నేషనల్ హోదా ఇవ్వనేసి, సో నేను ప్రాజెక్టు స్టేటస్ ఇవ్వనేసి, నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వనేసి, కానీ ఇవ్వలేదు. కానీ ఇక పోలవరానికి అయితే మాత్రం, ఎందుకంటే మనం తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఈ యొక్క కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏం చేశారంటే ఈ యొక్క నేషనల్ ప్రాజెక్టుగా సెంట్రల్ గుర్తించబడింది, మేము కట్టిస్తామని చెప్పడం జరిగిందనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 90 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పోలవరం ప్రాజెక్టును ఏం చేసిందంటే జాతీయ ప్రాజెక్టు గుర్తించబడింది. దేని ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 90 ప్రకారం గుర్తించబడింది అనమాట. సో 1980లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఉన్నటువంటి టంగుటూరి అంజయ్య గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎప్పుడుదే 1980లో. చూడండి ఎన్ని ఏళ్ళు అయిపోయిందో. మరి ఈ యొక్క ప్రాజెక్టు ఏలూరు జిల్లా పోలవరం మండలం జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో ఉంది. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం ఈ యొక్క జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉందన్నమాట. మరి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే ఉంది. సో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదా పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటే ఎత్తి పోస్తాం నీళ్ళు. సో ఈజ్ ఏ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ విచ్ కనెక్ట్స్ గోదావరి రివర్ టు కృష్ణా రివర్ అనమాట. గోదావరి కృష్ణాను కనెక్ట్ చేస్తూ రివర్ ఇది పట్టిసీమను ఏర్పాటు చేయడం జరిగింది. పట్టిసీమ ఈజ్ ఏ విలేజ్ ఇన్ పోలవరం మండల్ ఆఫ్ ఏలూరు డిస్టిక్ అనమాట. మరి పట్టిసీమ గురించి సార్ చూద్దాం. పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి. పట్టిసీమ ఈజ్ ఏ విలేజ్ ఇన్ పోలవరం మండల్ ఆఫ్ ఏలూరు డిస్టిక్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గోదావరి. సో పోలవరమైన గోదావరి మీద కట్టబడింది. పట్టిసీమ కూడా మెయిన్ మనకి గోదావరి రివరే. ఫేమస్ టెంపుల్ నేమ్డ్ శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ ఈజ్ పిక్చరికల్లీ లొకేటెడ్ ఆన్ ద హిల్లాక్ నోన్ యాజ్ దేవకోట పర్వత దెన్ ఆన్ అన్ ఐలాండ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ గోదావరి రివర్. మరి ఇక్కడ శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో వీరభద్ర స్వామి టెంపుల్ మరి దాని పేరు ఏమంటే లొకేటెడ్ ఎక్కడ హిల్లాక్ నోన్ యాజ్ దేవకోట పర్వతం. ఓకేనా. సో పురాతన పంచశివ క్షేత్రాల్లో పట్టిసీమ కూడా ఒకటి. సో మనకు మొత్తం పురాతనలో పంచశివ క్షేత్రం 5 శివక్షేత్రాలు ఉన్నాయి, అందులో పట్టిసీమ కూడా ఒకటి అనమాట. ఈ యొక్క మహాక్షేత్రం పట్టిసీమ సమీపాన పవిత్ర గోదావరి నది మధ్యలో దేవకోట పర్వతంపై వెలిసింది. ఇక్కడ శివుడు వీరభద్రస్వామి అవతారంలో దర్శనమిస్తాడు. ఓకే, ఇక్కడ శివుడు వీరభద్రస్వామి అవతారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి వన్ ఆఫ్ ద 5 ఏన్షియంట్ కాశీ క్షేత్రాస్. సో పట్టిసీమ అనేది మన భారతదేశంలో ఉన్న పురాతనమైనటువంటి కాశీ 5 క్షేత్రాల్లో పట్టిసీమ కూడా ఒకటిని గుర్తించండి. మరి ఒకసారి చూస్తే 5 ఏన్షియంట్ కాశీ క్షేత్రాస్ ఏమేమి ఉన్నాయంటే పట్టిసీమ, కేదార్నాథ్, కాశీ వారణాసి, కాళహస్తి మరి శ్రీశైలం. ఈ 5 ఏమంటామంటే మనం ఏన్షియంట్ కాశీ క్షేత్రాస్ పంచక్షేత్రాలు అనడం జరుగుతుంది. ఏన్షియంట్ పురాతనమైనటువంటి వాటిలో పట్టిసీమ, కేదార్నాథ్, కాశీ, కాళహస్తి, శ్రీశైలం మొత్తం 3 మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో పట్టిసీమ టెంపుల్ వాజ్ బిల్డ్ బై, దీన్ని ఎవరు కట్టారంటే చోళులు కట్టబడింది. చోళులు. సో చోళ కింగ్డమ్స్.
ఎప్పుడంటే 11th సెంచరీ ఎండ్లో కట్టడం జరిగింది అండ్ రీకన్స్ట్రక్టెడ్ ఇన్ 19th సెంచరీ. ఓకే, పట్టిసీమ టెంపుల్ వాజ్ బిల్ట్ బై హూమ్? చోళా కింగ్డమ్స్, చోళులు. నెక్స్ట్ చూస్తే భోగిరాజు పట్టాభి సీతారామయ్య. సో భోగిరాజు పట్టాభి సీతారామయ్య ముఖ్యమైన వ్యక్తి. సో భోగిరాజు పట్టాభి సీతారామయ్య అంటే మనకు గుర్తుకోవాల్సింది ఆంధ్ర బ్యాంక్. సో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు. మరి హైదరాబాద్ కేంద్రంగా ఇక బ్యాంకు చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. సో 1920sలోనే మన భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఈయన ఇండియన్ పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్ లీడర్, మన పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయన 1923 ఓకే చూద్దాం సార్ 1923. సో 1923లో ఆంధ్ర బ్యాంక్ను దీన్ని ఫౌండర్ అనమాట ఆయన. సో మరి ఇక ఆంధ్ర బ్యాంక్ అనేది ఇప్పుడు లేదు మనకు, ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ అనేది ఏమైంది ఇప్పుడు యూనియన్ బ్యాంకులు మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 1, 2020 సంవత్సరంలో ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కలుసుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అనేది మనకు లేదనమాట. కాబట్టి ఆంధ్ర బ్యాంక్ యొక్క ఫౌండర్ ఎవరంటే భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు. మరి ఆంధ్ర బ్యాంకు 1923 ఏర్పాటు కాబడితే 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కలుసుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ మెర్జ్ కావడం జరిగింది. సో ఏలూరు తాలూకా గుండుగొలుసు గ్రామంలో జన్మించారు పట్టాభి సీతారామయ్య గారు. జన్మభూమి అనే ఆంగ్ల పత్రికను కూడా ఆయన ప్రచురించడం జరిగింది. సో 1952-57 మధ్యలో మధ్యప్రదేశ్కు మొట్టమొదటి గవర్నర్గా పనిచేయడం జరిగింది. సో మధ్యప్రదేశ్కు మొట్టమొదటి గవర్నర్ పనిచేయడం జరిగింది. సో 1937-39 మధ్య జాతీయ కాంగ్రెస్ చరిత్ర, స్వాతంత్రోద్యమ చరిత్రను గ్రంథభవన్లో ఈయన అందించడం జరిగింది. మరి మచిలీపట్నంలో జాతీయ కళాశాల స్థాపనకు ఆంధ్ర బ్యాంకు 1923లో ఆంధ్ర ఇన్సూరెన్స్ సంస్థలు ప్రారంభించడానికి ఈ యొక్క భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఆంధ్ర బ్యాంక్ మనకు గుర్తువలసి ఆంధ్ర బ్యాంక్ యొక్క వ్యవస్థాపకులు ఎవరంటే భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు 1923లో ఆంధ్ర బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి పనిచేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 1, 2020 నుంచి ఇక ఆంధ్ర బ్యాంక్ అయితేనేమి లేదా కార్పొరేషన్ బ్యాంక్ అయితేనేమి ఈ రెండు కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ కాబట్టడం జరిగింది. నేను చూస్తే ఈ జిల్లాలో ఏలూరు జిల్లాలో ఉండే ముఖ్యమైన నదులు ఏమంటే గోదావరి జిల్లా, ఎర్రకాలువ మరియు తమ్మిలేరు. ఈ మూడు కూడా ముఖ్యంగా ఇవి ఈ యొక్క జిల్లాలో ప్రధానమైనటువంటి నదులు అన్నమాట. గోదావరి, ఎర్రకాలువ, తమ్మిలేరు. అయితే ఇక ఎర్రకాలువ మరియు తమ్మిలేరు ఈ రెండు కూడా ఏమంటే గోదావరికి ట్రిబ్యూటరీస్, గోదావరికి ఉపనదులు. ఈ రెండు కూడా అంటే గోదావరికి ఎర్ర కాలువ, ఈ జిల్లాలో ఉండే ఎర్ర కాలువ మరి తమ్మిలేరు ఈ రెండు కూడా గోదావరికి ఉపనదులు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే తమ్మిలేరు జలాశయం, ఎందుకంటే ఇక్కడ తమ్మిలేరు ఉంది కదా, తమ్మిలేరు రివర్ ఉంది కదా. సో తమ్మిలేరు రివర్ ఉంది కాబట్టి ఆ యొక్క నది పేరుతో తమ్మిలేరు జలాశయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో తమ్మిలేరు రిజర్వాయర్. సో చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు జలాశయం మధ్య తరహా, ఇది మధ్య మీడియం ప్రాజెక్ట్ అనమాట నిర్మించారు. ఈ యొక్క పథకాన్ని 1969లో ప్రారంభించగా 1980లో పూర్తి కావడం దానికి పెరలేదు 11 years. మరి మనకు చూడండి పోలవరం ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంది ఇంకా. నెక్స్ట్ చూస్తే ఎర్ర కాలువ, ఎందుకంటే ఎర్ర కాలువ కూడా ఇక్కడ ఉంది కదా. సో ఎర్ర కాలువ, తమ్మిలేరు ఈ రెండు కూడా మనకు గోదావరికి ఉపనదులు కాబట్టి మనకి తమ్మిలేరు జలాశయం ఉంది. అదే మాదిరిగా ఎర్ర కాలువ కూడా జలాశయం ఇక్కడ ఉంది, ఎర్ర కాలువ జలాశయం. మరి జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం గ్రామం వద్ద ఎర్ర కాలువపై కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయాన్ని కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయాన్ని మధ్యతరహా సేద్యం, ఇది కూడా మధ్యతరహా ప్రాజెక్టే నిర్మించారు. ఈ జాతీయ జలాశయం ఎడమ కాలువ ద్వారా 5,000, కుడి కాలువ ద్వారా 19,700 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నమాట. మరి చూస్తే ఒకసారి తమ్మిలేరు ఈజ్ ఏ మీడియం రివర్ విచ్ ఫార్మ్స్ ద బౌండరీ బిట్వీన్ కృష్ణా అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్ అనమాట. ద రివర్ డ్రైన్స్ ఇంటూ ద కొల్లేరు లేక్. మరి యొక్క తమ్మిలేరు అనేది కొల్లేరు లేక్లో దీంట్లో కలిసిపోద్ది అనమాట. నేను చూస్తే కొమ్ము డ్యాన్స్ చాలా ఫేమస్. ఇది కొమ్ము డ్యాన్స్ అనేది గతంలో అనేక ఎగ్జామినేషన్స్లో రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, కొమ్ము డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటిది అని చెప్పడం జరిగింది. సో కొమ్ము డ్యాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ట్రైబల్ డ్యాన్స్ అనమాట కొమ్ము డ్యాన్స్. సో ఏమైనా కొమ్ము మన ఎదురు కొమ్ములు ఉంటాయి, బఫెలో కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములు అలంకరించుకొని దాంతో ఫైట్ చేస్తారనమాట, డ్యాన్స్ చేస్తారనమాట. అందువల్ల దాని పేరు
కొమ్ము డ్యాన్స్ అని పేరు రావడం జరిగింది. కొమ్ము డ్యాన్స్ కొమ్ము నృత్యం గోదావరి తీర ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. సో ఇది గిరిజనుల యొక్క డ్యాన్స్ అనమాట. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు, ఇది చాలా ఇంపార్టెంట్ అడగచ్చు అనమాట. కొమ్ము డ్యాన్స్ అనే ఈ యొక్క గిరిజన డ్యాన్స్ను ఏ తెగవారు వేస్తారంటే వేసేవాళ్ళు అంటే కోయ తెగవాళ్ళు ఈ డ్యాన్స్ను వేస్తారు. ముఖ్యంగా వారి భాషలో నృత్యాన్ని పెరియకోక్ ఆట అని చదువుకొని మనకు పెరియకోక్ ఆట అంటారు. ఓకే, ఈ యొక్క కొమ్ము డ్యాన్స్ను పెరియకోక్ ఆట అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు అని అర్థం అనమాట. పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములని అర్థం. అంటే ఈ కొమ్ములు కూడా దున్నపోతులుగా అలంకరించుకుంటారు కదా. కాబట్టి వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో పెరియకోక్, దీన్ని మనం కొమ్ము డ్యాన్స్ అని లేదా పెరియకోక్ డ్యాన్స్ అని అంటాం. మరి పెరియకోక్ అంటే పెద్ద దున్నపోతు అని అర్థం. దాని కొమ్ములతో వీళ్ళు ఈ యొక్క డ్యాన్స్ను చేస్తారు. మీరు వీలైతే యూట్యూబ్లో కొమ్ము డ్యాన్స్ అని కొట్టండి. కొమ్ము డ్యాన్స్ అని కొడితే అక్కడ మీరు చూస్తే మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో కానీ సో కొమ్ము డ్యాన్స్ పిక్చర్ అని ఇలాంటి కొమ్ము డ్యాన్స్ అని మీరు యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. చాలా లయబద్ధంగా చాలా ఇంట్రెస్టింగ్గా మనకు ఉంటుంది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మరి చూస్తే ఈ యొక్క కొమ్ము డ్యాన్స్ను ఎక్కడ ఏ జిల్లా అంటే ఏలూరు జిల్లా. మరి ఏ ట్రైబల్స్ అంటే ఏ తెగవాళ్ళంటే కోయ తెగవాళ్ళు కొమ్ము డ్యాన్స్ వేస్తారు. మరి దాని పక్కనే ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా కదా ఉంది కదా, అక్కడ అది కూడా ట్రైబల్ ఏరియానే కదా. అక్కడ మనకి ఏ డ్యాన్స్ చేస్తారంటే మనకు దింసా డ్యాన్స్ చేస్తారు అల్లూరి జిల్లాలో, దింసా డ్యాన్స్. మరి దీనికి ఏ తెగవాళ్ళు చేస్తారు ముఖ్యంగా పోర్జా ట్రైబ్, PORJA. ఓకే, పోర్జా ట్రైబులు దీన్ని ఎక్కువ వేస్తారు. వాళ్ళతో పాటుగా ఇంకా బగాటా ట్రైబ్స్ అని, వాల్మీకి ట్రైబ్స్ అని, కోండ్ ట్రైబ్స్ అని, గడాబర్ ట్రైబ్స్ అని, దెన్ కొండదొర ట్రైబ్స్ అని, ముఖదొర అని, కోటియా. సో మెయిన్ ఈ యొక్క తెగ వాళ్ళు కూడా ఇక దింసా డ్యాన్స్ వేస్తారు. మరి దింసా డ్యాన్స్లో కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ డ్యాన్స్ చేస్తారు. ఆడవాళ్ళు తమ యొక్క సహచరులతో కలిసి 15-20 మంది డ్యాన్స్ చేస్తారు. సేమ్ కోయాది కూడా. సో కోయ కూడా ఇది కూడా గుంపుగానే వేస్తారు, ఇద్దరు లేదా గుంపులుగా వేస్తారు. మరి మనకు దింసా డ్యాన్స్ అనేది మనకేమి హార్వెస్ట్ ఫెస్టివల్. హార్వెస్ట్ అంటే పంటలు అయిన తర్వాత అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తారంటే అడవుల్లోకి వేటకి వెళ్తారు. సో అడవుల్లోకి వేటకి వెళ్ళే ముందుగా వాళ్ళు ఇక దింసా డ్యాన్స్ వెళ్తారు. కానీ కొమ్ము డ్యాన్స్ అనేది ఏమంటే వేట నుంచి తిరిగి వచ్చిన తర్వాత, సో వేట నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆనందంగా మేము హ్యాపీగా తిరిగి వచ్చే ఆనందంలో వేసే డ్యాన్సే కొమ్ము డ్యాన్స్. సో కొమ్ము నృత్యం గోదావరి తీర ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సాంప్రదాయ నృత్యం అనమాట ఇది. మరి చూస్తే దున్నపోతు కొమ్ములు ధరించి దున్నలు కుమ్ముకునే నృత్యం. కుమ్ముకుంటే పొడుచుకోవడం అనమాట, కొమ్ములతో పొడుచుకుంటూ డ్యాన్స్ చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క నృత్యం కొమ్ము నృత్యంగా వ్యవహరింపబడుతుంది. వీరు ఉపయోగించే వాద్యం వచ్చి డోలు కొయ్య. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో కొమ్ము డ్యాన్స్లో ఏ పరికలు ఉపయోగిస్తారు, తింసా డ్యాన్స్లో ఏ పరికలు ఉపయోగిస్తారు మనకి చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఈ యొక్క కొమ్ము డ్యాన్స్ ఉపయోగించే డోలు కొయ్య. కోయలు చైత్ర మాసంలో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారనమాట. ఆ పండుగ సమయంలో పురుషులు అడవులలోకి వేటకు వెళ్ళడం పరిపాటి. వేట ముగించుకొని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సందర్భంగా కోయలు దున్నపోతు కొమ్ములు, నెమలి ఈకల గుత్తిని, పొదిగిన బుట్టను తలకు అలంకరించుకొని రంగుల బుట్టలు వేసుకొని ఆయా సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తూ చేసే నృత్యమే ఇక కొమ్ము డ్యాన్స్. సో చాలా అద్భుతంగా ఉంటుందండి, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట కొమ్ము డ్యాన్స్. తర్వాత చూస్తే మనకు ఇక కొమ్ము నృత్యం లేదా కొమ్ము డ్యాన్స్ అంటే ఆల్సో నోన్ యాజ్ పెరియకాక్ ఆట. ఓకే, ఏం చెప్పినాము పెరియకాక్ అంటే? సో పెరియకాక్ అంటే పెద్ద దున్నపోతు అని చెప్పినా కదా. సో దీన్ని ఈ యొక్క కొమ్ము నృత్యాన్ని కొమ్ము డ్యాన్స్ ఏమంటారంటే ఇంకొక పేరు ఏమంటే పెరియకాక్ ఆట అని కూడా అంటారు. ఇన్ ద కోయ లాంగ్వేజ్, ఈ కోయ లాంగ్వేజ్లో ఇట్ ఈజ్ ఏ ట్రెడిషనల్ డ్యాన్స్ పెర్ఫార్మ్డ్ బై ద ట్రైబ్స్ లివింగ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ గోదావరి, పర్టికులర్లీ కోయాస్. ఇది కోయలు ఉపయోగించే డ్యాన్స్ అనమాట. ద డ్యాన్స్ ఈజ్ నేమ్డ్ పెరియకాక్ బికాస్ ద ప్లోన్ మ్యాన్ వేర్స్ హార్న్స్ అంటే కొమ్ములు, హార్న్స్, అండ్ పెర్ఫార్మ్స్ ద డ్యాన్స్ ఇమిటేటింగ్ ద యాక్షన్స్ ఆఫ్ ఫ్లవింగ్. ఏమంటే
ఈ ఇక దున్నపోతులు జంతువులు వేటాడతాయి కదా, వేటాడినప్పుడు ఒకదాని ఫైట్ చేసుకుంటుంటాయి కదా. సో ఆ యొక్క ఫైట్ చేసే విధంగా ఇక జంతువులు ఏదైనా ఫైట్ చేసుకుంటాయో తమ యొక్క ఆహారం కొరకు, అదే మాదిరిగా ఈ యొక్క కోయలు కూడా డ్యాన్స్ చేస్తారు. అంత బాగుంటుందన్నమాట. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ డ్యూరింగ్ ద డ్యాన్స్ ఈజ్ కాల్డ్ డోలు కోయ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి యొక్క కొమ్ము డ్యాన్స్లో ఉపయోగించే డోలు పేరు ఏం పేరు, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ పేరు ఏం పేరు అంటే డోలు కోయ. డోలు కోయ అని గుర్తుపెట్టుకోండి, డోలు కోయ. నెక్స్ట్ చూస్తే అది మరి ఈ డోలు, ఇది మనకి ఏలూరు జిల్లాకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలు అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే కొమ్ము డ్యాన్స్, అల్లూరి సీతారామ జిల్లా దింసా డ్యాన్స్. అక్కడ ఏ పరికలు ఉపయోగిస్తే ఇక్కడ ఏ పరికలు ఉపయోగిస్తారు. సరస్సు, పులికాడు సరస్సు, కోలేరు సరస్సు మీద డిఫరెన్స్ ఏముంది, అక్కడ బర్డ్ శాంక్చురీ ఏం పేరు, ఇక్కడ బర్డ్ శాంక్చురీ పేరు. ఈ విధంగా మీరు డిఫరెన్షియేషన్ చేసుకొని నీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకొని రివిజన్ చేసుకొని ఎగ్జామ్ దగ్గర ఒక 3-4 డేస్ మొత్తం బయట అంటే కంప్లీట్గా మీరు రివిజన్ లాగా చేసుకొని డిస్కషన్ చేసుకొని రాస్తే గుర్తుండిపోద్ది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి బిట్లు ఖచ్చితంగా వచ్చి పడతాయి. డెఫినెట్గా ఉత్తమ్ అకాడమీని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క మార్కులు మీకు ఖచ్చితంగా ప్లస్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి ఉత్తమ్ అకాడమీ మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి తెలియజేయండి, మన కోర్స్ గురించి చెప్పండి. ఓకే మిత్రమా. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏ పోటీ పరీక్ష రాస్తున్నా, అది ఏపీ హైకోర్టు కావచ్చు, ఏపీ ఎఫ్ఎస్ఓ కావచ్చు, ఏబీఓ కావచ్చు, ఎఫ్బీఓ కావచ్చు, లేదా ఏపీబీసీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, సచివాలయ ఉద్యోగాలు ఏదైనా కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, పోటీ పరీక్ష ఏదైనా సరే ఈ బిట్లు లేకుండా అయితే మాత్రం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగారనమాట. మరి ఈ ఎటువంటి కోర్స్ మీకు కావాల్సి అంటే ఆన్లైన్ కోర్స్ పరంగా అయితే మాత్రం మీరు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ యొక్క కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆన్లైన్ మీకు కష్టం అనుకుంటే మీరు ఆఫ్లైన్ కూడా రావచ్చు. ఆఫ్లైన్లో ఎక్కడంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు మీరు. ఓకే, ఆఫ్లైన్ పరంగా అయితే మాత్రం ఇక్కడ మీకు స్పెషల్ బ్యాచ్ అనేది ఉంటుంది. టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా మార్నింగ్ ఈవినింగ్ వరకు జాబే లక్ష్యంగా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్ అండ్ ఏపీఐ కూడా సంబంధించినటువంటిది. సో రాలేవనుకున్న వాళ్ళకు ఆన్లైన్ ఉత్తమ్ అకాడమీ అనేది మీరు తీసుకోవచ్చు. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. మరి మన యొక్క ఉత్తమ్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్ వాటికి సంబంధించినటువంటి మరి మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ నందు ఎస్ఎస్సి, బ్యాంక్స్, రైల్వేస్ ఫుల్ కోర్స్ కానీ వాటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కానీ, మరి ముఖ్యంగా హైకోర్టు ఎగ్జామ్స్, జిల్లా కోడ్ ఎగ్జామినేషన్స్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, కాపిస్టు, స్టెనో, ప్రాసెస్ సర్వర్, సబార్డినేట్స్, డ్రైవర్స్, ఎగ్జామినర్ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సు మందులో అందుబాటులో ఉందన్నమాట. చాలా అత్యద్భుతంగా చాలా ఈజీగా మీకు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మీకు ఏదైనా సరే ఏపీసీసీ కానీ, జిల్లా కోర్టులు కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ ఈ కోర్సు కలిసిన వాళ్ళు ఏదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో మన యొక్క కోర్సు మీరు బాగా చూస్ చేసుకోవచ్చు. ఏవైతే అవసరమో వాటిని మీకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ అవే కాకుండా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు ఉంటాయి, ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం. సో కోర్స్ నచ్చితే మాత్రం 10 మందికి రెఫర్ చేయండి. మనకి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.